నిత్యం మనం చాలా చాలా రకాల మోసాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. మళ్ళీ కొత్త కొత్తగా వెలుగులోకి కొత్త కొత్త మోసాలు వస్తా ఉంటాయి. కొత్తవేం గాదు, కొంచెం పాతవే, కానీ దొరికే విధానం కొత్తగా ఉంటది. వాళ్ళు ఆలోచన తీరు వేరు. అంటే లైక్ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవుతున్న కొద్దీ మోసాలు గూడా ఎలా డెవలప్ అవుతున్నాయో, సినిమాలు చూసో లేకపోతే వెబ్ సిరీస్‌లలో చూసో, కొత్తగా ఇంకేదన్నా నేర్చుకోనో, లేక వాళ్ళ తెలివితేటలు ఉపయోగించో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన విషయం ఏంటంటే, ఖమ్మంలో జరిగింది. విజయ్ కుమార్ అనే ఆయన చేశాడు. అసలు ఇతని తెలివి చెప్తా వినండి. ఒక లైక్ రేకుల షెడ్ ఏసిన ఒక రూమ్ లాంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏదో ఒకటుంది. దాని వాల్యూ 20 లాక్స్ వరకు ఏదో ఉంటది. దాన్ని అది కూడా నకిలీ పత్రాలు బాగా తెచ్చుకున్నాడులే, అది ఆయనదే. అంటే ఆయనది అన్నట్టు చూపించుకునేలాగా కొన్ని పత్రాలు సృష్టించుకున్నాడు. అది ఎవరిదో మరి. అది నాది అని చెప్పుకొని అక్కడ తిరుగుతున్నాడు. ఒక ఇల్లు ఉంది అంటే పలానా మనిషికి వాడి ఇక్కడ అడ్రస్ ఉంది అన్నప్పుడు నమ్మకం అనేది ఒకటి ఉంటుంది మనుషులు, ఈడు మనోడే అక్కడ ఉంటాడు అని. ఓకే, ఊరోళ్ళని నమ్మించడానికి ఇది ఒకటి. నెక్స్ట్ ఏం చేశాడు, బిల్ బుక్స్ మనం ప్రింట్ చేపిస్తాం కదా, ఇట్లా లైక్ కూపన్స్ టైప్వి. అప్పుడప్పుడు థియేటర్స్కి వెళ్ళినప్పుడు మనకి ఇస్తూ ఉంటారు చూడండి, లైక్ లాటరీ టికెట్ ఎలా ఉంటాయో అలాంటివి. మనకి సినిమా టికెట్లు కూడా ఒక ఇట్లా వస్తాయి కదా లాంగ్ బుక్స్లో, అవన్నీ ప్రింట్ చేయించుకున్నాడు. అవన్నీ ప్రింట్ చేయించుకున్న దాన్ని ఏంటంటే లక్కీ, ఇగో మీరు చూస్తున్నట్టు ఇలాంటివి 500 కడితే చాలు 30 లక్షల విల్లా మీదే. లక్కీ డ్రా, సంక్రాంతి లక్కీ డ్రా. మరి ఎవరికి వస్తుందో మీ ఇష్టం. మన దగ్గర తెలంగాణలో ఉన్న విషయం ఏంటంటే, మద్యం షాపులే మాకు కావాలంటే మాకు కావాలని, యాక్చువల్గా ఆ లక్కీ డ్రా 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. కానీ ఒక్కొక్కరు 10 డ్రాలు 20 డ్రాలు వేస్తారు. ఆ డబ్బులు మళ్ళీ రావు, రిటర్న్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. కానీ ఒక్క మందు షాప్ అన్న నాకు తగులుద్దేమో అని ఒక ఆశ. ఆ మందు షాప్ కూడా ఎంత 2 సంవత్సరాలు అంతే. ఆ 2 ఇయర్స్లో ఏదో బాగా సంపాదించుకుందాం అనుకుంటారు, బట్ ఏంటో తెలియదు, అదొక వ్యాపారం. అంటే అంత రిటర్న్స్ వస్తాయా లేదా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఎలా అని. బట్ ఇట్స్ ఓకే, చేసే వాళ్ళకి లేనిది మనకెందుకు, వస్తే రావచ్చు. ఇప్పుడేమైంది, సంక్రాంతి లక్కీ డ్రా ఏంటి, 500 లక్కీ డ్రా. నా పొద్దుపల్లి 500 వస్తే విల్లా, ఇగో ఇదేనంట, అది మనకే రావాలి, వాస్తు కూడా బాగుంది, కార్నర్ ఫ్లాట్, రేకులదేముందిలే, తీసి మొత్తం ఫ్లాట్ వేయించుకోవచ్చు, ఈ రూమ్ని డైనింగ్ హాల్ చేయొచ్చు, ఈ రూమ్నేమో మెయిన్ హాల్గా ఉంచి ఈ పక్క లాన్ వేసి ఇక్కడ గేట్ వేసి. అంటే నువ్వు పెట్టేది 500, నీకు ఇంకా లక్కీ డ్రా రాలా, కానీ ఇప్పటి నుంచే ప్లానింగ్లు వేసుకుంటా ఉంటారు అనమాట, ఏదో మనకు వచ్చేసినట్టు. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోతారు జనాలు. ఏదన్నా కొన్నాము అంటే ఆశలో, మనిషి అన్నాక ఆ మాత్రం ఆశ ఉంటుంది లేండి. బట్ జరిగిన తంతిది. ఇట్లా ఆ టికెట్లన్నీ అమ్మేశాడు. లోకల్గా ఏదో జరుగుతుంది ఏంటబ్బా అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏం జరుగుతుంది అంటే లక్కీ డ్రాలు చేయాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలిగా, ఆ పర్మిషన్ లేదు. అసలు ఇట్లాంటి వాటికి అనుమతి లేదు. ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని నిఘా పెడితే వాడి దగ్గర నుంచి అప్పటికే ఒక 522 టికెట్స్ అమ్మేశాడు వాడు. 522 టికెట్ ఎంత వచ్చి ఉంటాయి. ఆ తర్వాత మిగతా ఇంకా నెక్స్ట్ అమ్మకానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలు, వాడి ఫోన్లు, ల్యాప్టాప్, ఇంకా ఇతర సామాగ్రిలన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా లక్కీ డ్రా, మేబీ సంక్రాంతికి లక్కీ డ్రా అయితే తెలిసేదేమో, లేకపోతే సంక్రాంతి వరకు ఇప్పటి నుంచే వీడు, అంటే ఇప్పుడే 522 మెంబర్స్ కొన్నారు అంటే చూద్దాంలే అనే వాళ్ళు కొంతమంది ఉండి డిసెంబర్ వరకు అందరూ కొనేస్తారు. అండ్ పీక్ స్టేజ్ ఉంటుంది తెలుసా, లాస్ట్ ఇంకా 1 వీకే ఉంది, లాస్ట్ 5 డేసే ఉంది, 4 డేస్, ఆ టైంలో బీభత్సంగా టికెట్స్ అమ్ముడుపోతాయి. అట్లా వాడు కనీసం నాకు తెలిసి ఈ ఫ్లాట్ కంటే 2 3 కూడా సంపాదించుకోవచ్చు. కానీ పోలీసులు ఇక్కడ వరకే అడ్డుగోడేసేసరికి ఈ స్కామ్ బయటపడింది. ఎవరైనా సరే లక్కీ డ్రాలు, ఈ స్క్రాచ్ కార్డులు, ఇవి డిస్కౌంట్ కార్డులు దయచేసి నమ్మకండి. ప్రతి దాంట్లో ఊరికే దారదత్తం చేయాలని ఎవరికీ ఉండదు. అలా ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు ఒరిగేది కూడా ఏమి ఉండదు. కానీ మనకేంటంటే లక్షలు పెట్టాలంటే ఆలోచిస్తారు, వేలు పెట్టాలంటే ఆలోచిస్తారు. 500 అంటే ఇట్స్ ఓకే, పాకెట్ ఫ్రెండ్లీ మనీ, వచ్చింది లేకపోతే లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేసి ఇస్తూ ఉంటారు. దయచేసి మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్.